హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఫూల్ మక్కనీ కర్రీ తయారు చేసుకుందామండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, మీకోసం నేను తయారు చేస్తున్నాను. ఈ ఫూల్ మక్కనీ కర్రీలోకి ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇది చపాతీ, రోటీస్, నాన్స్, మసాలా రైసెస్లోకి చాలా బాగుంటుంది. ఈ ఫూల్ మక్కనీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలంటే, బాండీలోకి 1 కప్పు ఫూల్ మక్కనీని యాడ్ చేసుకోవాలి. ఫూల్ మక్కనీ అంటే తామర పూల గింజలండి. ఈ గింజల్ని లైట్గా దోరగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి, అది కూడా మీడియం ఫ్లేమ్ లో. ఇవి వేగిపోయాక వీటన్నిటిని కూడా మనం వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలాగ వేరొక ప్లేట్లోకి పెట్టుకున్నాక సేమ్ బాండీలోకి 1 స్పూన్ బటర్ని వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఈ 2 కూడా హీట్ అయ్యేలాగా చూసుకున్నాక దీంట్లోకి 1 స్పూను కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చూద్దాము. ఇలాగ బటర్లోకి యాడ్ చేయటం వల్ల మనకి కర్రీకి మంచి కలర్ వస్తుందండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. అలాగే 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే ఇలాగ పేస్ట్ లాగా తయారైపోతుంది. దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను షాజీరాని కూడా వేసుకుందాము. ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు టమోటా పేస్ట్ ని కూడా వేసుకుందాము. ఎలాగైతే మనం ఉల్లిపాయని పేస్ట్ లాగా తయారు చేసుకుందామో సేమ్ అలాగే టమోటా పేస్ట్ ని కూడా కలుపుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫూల్ మక్కనీని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 స్పూను ఉప్పుని కూడా వేసుకుందాము. అలాగే 1/2 స్పూను గరం మసాలాను కూడా వేసుకుందాము. మీకు ఉప్పు కొంచెం తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారిగా ఎక్కువ యాడ్ చేస్తే ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి ఈ ఫూల్ మక్కనీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫూల్ మక్కనీ ఉత్తవి ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుంది. చూసారా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయిపోయింది. 10 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫూల్ మక్కనీ కూడా బాగా సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చపాతీలోకి పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.